ఆదిత్యకు చాలా ఇష్టమైన రెసిపీ. ఇన్ని రోజులు ఆ రాగి మాల్ట్ ఉగ్గు సెర్లాక్ తిని బోర్ కొట్టేసింది. ఏం పెట్టాలరా అని ఆలోచిస్తుంటే నాకు ఇలా ట్రై చేశాను అనమాట. వెజిటేబుల్స్ అన్ని వేసి ఒక 1 pot రైస్ లాగా ట్రై చేశాను. హిట్ అయింది. చాలా బాగా తింటాడు అనమాట. టేస్ట్ కూడా నాకే నచ్చింది, తనకి ఇంకా బాగా నచ్చేసింది. ఇందులో ఏం లేదు, ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్ని యూస్ చేసి ఒక రైస్ లాగా ప్రిపేర్ చేస్తాను అనమాట. కుక్కర్లో ఆయిల్ వేసి తర్వాత గింజలు వేసి కొంచెం కరివేపాకు ఎర్రగడ్డలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఇంట్లోదే కాబట్టి ధైర్యంగా వేస్తున్నాను అనమాట, ఏం కాదులే అనేసి. అది వేగిన తర్వాత వెజిటబుల్స్ అన్ని వేసి కొంచెం వేగించి తర్వాత వాటర్ వేసేస్తాను. వాటర్ ఏంటంటే 1 కప్పు బియ్యంకి 3 కప్పులు వాటర్ వేసి బాగా ఎక్కువ విజిల్స్ రప్పిస్తాను. ఎందుకంటే బాగా మెత్తగా అయిపోవడానికి. ఆదిత్యకి ఇంకా 1 year కాలేదు కానీ సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే తను తినట్లేదు. సో సాల్ట్ వేస్తే కొంచెం కొంచెం తింటాడు అనేసి. అందుకే ఇక్కడ ఉడికిన తర్వాత మ్యాష్ చేసి కొంచెం నెయ్యి వేసి పెడతాను. టేస్ట్ ఇంకా బాగుంటుందని. చాలా ఇష్టంగా తింటున్నాడు. తను తింటే బాగా అనిపిస్తుంది అనమాట నాకు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ రెసిపీ మీకు తెలుసా? మీరు ఆల్రెడీ ట్రై చేశారా? నచ్చితే నా వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.